అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వియోగి గారు రచించిన సెకండ్ హ్యాండ్ అనే హృద్యమైన కథను విందామండి. పిల్లలున్న తండ్రికి పరిస్థితుల కారణంగా రెండో భార్యగా వెళ్ళవలసి వచ్చినందుకు యువత పడే వేదనే ఈ కథలో విందామండి. ఇక కథలోకి వెళితే, సీత అపనమ్మకంగా తండ్రిని చూసింది. అవునమ్మా, ఆ కండిషన్ పెట్టాడు అల్లుడు, చెప్పాడు పరందామయ్య. ఇంకోసారి చెప్పు నాన్న, నమ్మలేనట్లు అడిగింది. అవును సీత, నువ్వు గర్భసంచి తీయించేసుకోవాలట అంది తల్లి కనకమ్మ. సీత కళ్ళ వెంబడి కన్నీళ్లు రాలి చెంపల మీదుగా కారి కింద పడ్డాయి. ఏంటమ్మా నువ్వు అంటున్నది? ఎక్కి ఎక్కి ఏడుస్తూ, నాన్న, రెండో పెండ్లివాడు, బావే అన్ని కండిషన్లు పెడితే మొదటి పెండ్లి దాన్ని నేను ఇంకెన్ని పెట్టాలి? నాకేం తక్కువ? అందం తక్కువ? చదువు తక్కువ? గుణం తక్కువ? సీత సూటిగా ప్రశ్నించింది. కాస్త అదృష్టం తక్కువ, చెప్పింది తల్లి. ఎందుకు తక్కువమ్మా? నాకిద్దరు అన్నలున్నారు, రెండు చేతులా సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులున్నారు, ఉండటానికి బంగారం లాంటి ఇల్లు ఉంది. నేను టీచర్గా పనిచేసి ట్యూషన్లు చెప్పుకొని 2000 దాకా సంపాదిస్తున్నాను, చెప్పింది సీత. నీకిష్టం లేకపోతే ఈ సంబంధం వద్దు గాని నీ పెళ్లి కాకపోతే మమ్మల్ని మటుకు తప్పు పట్టవద్దు, చెప్పాడు తండ్రి. చూడమ్మా, ఇది జీవితం. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. బావకేం తక్కువ? పెద్ద బ్యాంక్ ఆఫీసరు, రత్నాల్లాంటి 2 పిల్లలు, బోల్డ్ ఆస్తి ఉంది. కానీ కట్నం వద్దంటున్నాడు. ఘనంగా పెండ్లి చేస్తే చాలన్నాడు. తల్లి ఆగింది. అంతే, మీకు కావాల్సింది ఈ గుదిబండను వదిలించుకోవడమే. ఇంత విషమివ్వకూడదు, తిని చస్తాను. పైగా గర్భసంచి తీయించుకోవాలా? అన్నయ్యలకు రాస్తాను, ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది సీత. వీళ్ళెప్పుడూ అంతే. తనకేం తక్కువైందని కాలేజీ బ్యూటీ అని పేరు, చురుకైన పిల్లని అందరూ మెచ్చుకునేవాళ్ళు. చదువులో ఫస్ట్ వచ్చింది. అయినా తన దురదృష్టమల్లా ఆ గీత తర్వాత పుట్టడమే. అయినా గీతను అనుకుని ఏం ఉపయోగం? చచ్చి ఏ లోకాన ఉందో. బావకు బుద్ధి ఉండొద్దు? గీతను ప్రాణంగా ప్రేమించానంటాడు. చచ్చిపోయి 6 నెలలు కాలేదు, అప్పుడే పెళ్లికి రెడీ అయిపోయాడు. అయినా అక్క ఆ బస్సు యాక్సిడెంట్లో చావకపోతే తనకి చావు తప్పేది. చి చి, 1వ క్లాసు నుంచి అంతే. చదువులో తనకి దానికి సంవత్సరమే తేడా. దాని ప్రతి పుస్తకం భద్రంగా తనకిచ్చేవాళ్ళు. కొత్త పుస్తకాలు కావాలని ఏడిస్తే చదువు మానేయమనేవారు. బట్టలు అంతే. అదేం కర్మో, ఎవరన్నా బంధువులు తనకు బట్టలు పెడితే వాటిని అక్క ముందే కట్టుకునేది. కాలేజీ చదువులో ఉండగానే బావదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతనేం కట్నం అడగకపోయినా మొదటి పెళ్ళని తెగ ఖర్చు పెట్టారు. దానికంటే ఇంతని కట్నం ఇచ్చి ఉంటే బాగుండేది. తాను తరువాత పీజీ, బీఈడీ చేసింది. దానికి 4 ఏళ్లు పట్టింది. ఈలోగా అన్నయ్య పెళ్ళిళ్ళు, అందమైన అమ్మాయిలు దొరకడంతో కట్నం గురించి పట్టించుకోవడానికి వీల్లేకుండా పోయింది. పెద్దన్నయ్య ఇంజనీర్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. చిన్నన్నయ్య లెక్చరర్. ఇద్దరు పిల్లలకని దర్జాగా ఉన్నారు. ఎటొచ్చి తనకు ఉద్యోగం, సంబంధాలు సరిగా దొరకలేదు. వరుడు బాగుంటే అతడి చదువు తక్కువ. తీరా చదువు ఉంటే ప్రైవేట్ కంపెనీలోనో ప్రైవేట్ కాలేజీలోనో టెంపరీగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ కాలం పర్మనెంట్ ఉద్యోగాలు లేనిది ఎవరు చేసుకుంటారు? 2 కుదిరితే కట్నం కుదిరేది కాదు. అప్పటికే అక్క పురుళ్ళు, అక్క పిల్లలకు అన్నయ్య పిల్లలకు ఆర్భాటాలు చేయడానికి నాన్న రిటైర్మెంట్ బెనిఫిట్లు హరించుకుపోయాయి. అన్నయ్యలు డబ్బు పంపకపోయినా తన పెళ్లికి సాయపడతారనుకునేవాడు నాన్న. కానీ మొన్న ఒక మంచి సంబంధం ఫిక్స్ చేసుకునే ముందు వాళ్ళని అడుగుదామని ఉత్తరం రాస్తే వాళ్ళ సమాధానం నాన్నని షాక్ గురిచేసింది. ఇల్లమ్మి పెండ్లి చెయ్యి, ప్రస్తుతం మా దగ్గర అంత డబ్బు లేదు, అమ్మడం ఇష్టం లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టు. నాన్న ధైర్యం చేయలేకపోయాడు. తల్లి కూడా పట్టుపట్టలేదు. తను ఎగబడి ఎలా పట్టుపడుతుంది? లోకం నవ్వదు. తన వయసు ఇప్పుడు 27. ఈ మధ్య తల్లిదండ్రులకు కూడా తన గుండెల మీద గ్యాస్ పొయ్యిలాగా తయారైనట్లుంది. బావ సంబంధాలు చూస్తున్నాడని తెలిసి పోయి అడగాల. అప్పటికే తను అంది, ఆయనంత సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటానంటే చేసుకొని మనమేం చేస్తాం అంది.
పిల్లలు ఏమవుతారే, సవతి తల్లి చూస్తుందా? తల్లి కనకమ్మ బాధపడింది. అందుకే పెళ్లి చేసుకోకూడదు అంది. పిచ్చి మొహమా, అల్లుడు పెళ్లి చేసుకునేది పిల్లల కోసమేనే. తాను ఆఫీస్కి వెళితే వాళ్ళ ఆలనా పాలన ఎవరు చూస్తారు? తండ్రి ప్రశ్న. నీకు తెలుసా, ఇప్పుడు అల్లుడు లాంటి వాడికి 5 లక్షల కట్నం ఇవ్వాల్సి వస్తుంది. తల్లి లోకజ్ఞానాన్ని బయటపెట్టింది. అది మొదటి పెండ్లివాడి విషయంలో. ఇప్పుడు బాగా ఇవ్వాల్సి వస్తుంది. తను హాస్యంగా అంది అక్కసు వెళ్ళగక్కుతూ. నీ మొహం, అల్లుడు మంచివాడు కాబట్టి ఇన్నాళ్ళు ఆగాడు. తల్లి గదమాయింపు. మొన్న పెళ్ళిళ్ళ పేరయ్యా. ఏమండి, మీ అల్లుడు సంబంధాలు వెతుకుతున్నాడట. పరాయి వాళ్ళు వస్తే పిల్లల్ని సరిగా చూసుకుంటారో చూసుకోరో, మీరే పిల్లనిస్తే ఆ సమస్య ఉండదు కదా అన్నాడు. తండ్రి పరందామయ్య సెలవిచ్చాడు సీతను చూస్తూ. తనకు తేళ్ళు జెర్రులు పాకినట్లయింది. చిన్నప్పటి నుండి అక్క ధర్మమాని సెకండ్ హ్యాండ్ బ్రతుకు బ్రతికింది. ఇప్పుడు మర్నాడు బావ సుబ్బారావు వచ్చాడు పిల్లల్ని తీసుకుని. భోజనాల తర్వాత సీత చెయ్యి పట్టుకున్నాడు. కూర్చో అంటూ. బావా, చెయ్యి వదులు కఠినంగా అంది సీత. ఏం? బావ అడిగాడు విస్మయంగా. నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన మొగుడివా, చెయ్యి పట్టుకోవడానికి? కోపంగా అంది. ఆ, తాళి కట్టడానికేగా వచ్చింది, ఓరగా చూస్తూ చెప్పాడు సుబ్బారావు. నువ్వు కడతానన్నా ఇక్కడ కట్టించుకోవడానికి ఎవరూ రెడీగా లేరు, చెప్పింది గట్టిగా సీత. అత్తామామ అలా చెప్పారేం? మామయ్య కేక పెట్టాడు. ఏమైంది అల్లుడు గారు? పరందామయ్య వచ్చాడు. ఆ వెనుక కనకమ్మ చీర కొంగు చుట్టుకుంటూ వచ్చింది. బుజ్జిగాణ్ణి నానిని ఇక్కడ వదిలేసి వెళదామనుకుంటున్నాను చెప్పాడు. అదేంటి నాయనా అలా అంటావు? షాక్ అయింది కనకమ్మ. ఏం చేయమంటారు? నాకు పిల్లల్ని పెంచడం చేత కాదు. వీళ్ళ కోసం వేరే పెళ్లి చేసుకుందామనుకున్నా. కానీ పిల్లలు గలవాడికి ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. కర్మకాలి వచ్చినా వీళ్ళని హాస్టల్లో చేర్పించండి అని చెబుతున్నారు. అందుకని మీ మనమండ్లను మీరే సాక్కోండి, సుబ్బారావు నిర్లిప్తంగా చెప్పాడు. ఏం తండ్రివి బావా, పిల్లల్ని పెంచడం నీ బాధ్యత కాదా? ఒకవేళ యాక్సిడెంట్లో అక్కగాక నువ్వు పోయి ఉంటే అక్క ఇలా పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసి వేరే పెళ్లి చేసుకునేదా? సీత కోపంగా అడిగింది. ఒసే, నోరు మూసుకో. నువ్వు భావన చేసుకుంటే ఈ సమస్యలే ఉండవు, పరందామయ్య కోపంగా చెప్పాడు. పిల్లలకు నీ దగ్గర చనువు ఉంది, అడ్జస్ట్ అవుతావని ముందుకొచ్చాను. నాకు పిల్ల దొరక్క కాదు, కట్నాలతో రెడీగా ఉన్నారు. గీత మీదన్న ప్రేమతో నిన్ను కట్నం లేకుండా చేసుకుందామనుకుంటే నీకు కళ్ళు నెత్తిమీదకొచ్చాయి. బావ దులిపేశాడు. సరే, మీరు ఫైనల్గా ఆలోచించుకుని ఓ వారంలోగా తెలియజేయండి. పిల్లల్ని వదిలి వెళ్తున్నాను. వారం దాటితే నేను వేరే సంబంధం ఖాయం చేసుకుంటాను చెప్పాడు సుబ్బారావు. 16 ఏళ్ల శ్వేత నిశ్చేష్టురాలై వింటున్నది ఈ బాగోతాన్ని. ఆమె ఆలస్యంగా పుట్టి బ్రతికిపోయింది. సుబ్బారావు వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు నానాయాగి చేశారు. దరిద్ర మొహమా, నీకింతకంటే మంచి సంబంధం వస్తుందటే? అక్క పెండ్లి అప్పులే ఇంకా తీరలేదు. మళ్ళీ నీ మొహాన్ని అప్పు చేస్తే నీ చెల్లెలి శ్వేతకు ఎలా చెయ్యాలే పెళ్ళి? సీత బాధపడుతూ అన్నయ్యలిద్దరికీ పెద్ద పొడుగున రాసింది స్కూల్లో కూర్చుని. 3వ రోజుకు జవాబులు వచ్చి వాలాయి. సారాంశం ఏమిటంటే, పెద్దన్నయ్య పరిస్థితి ఇప్పుడంత బాగా లేదట. మామూళ్ళు మునుపటిలా రావడం లేదట. వదిన ఆరోగ్యం బాగా లేదట. ఏతావాత జీతం సరిపోవడం లేదట. కాబట్టి భావన చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అని. గర్భసంచి విషయం పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా సర్దుకుపోతాడని. ఇక రెండో అన్నయ్యకు జీతాలు సరిగా ఇవ్వడం లేదట. గ్రాంట్ వచ్చినప్పుడే ఇస్తారట. 2-3 నెలలు జీతాలు లేకుండా నెగ్గుకు రావాలట. ఇప్పుడే ఇల్లు మొదలు పెట్టాడట. LICలో అప్పు తీసుకున్నాడని. అటు ప్రీమియం ఇటు అసలు వడ్డీ కట్టేసరికి తల ప్రాణం తోకకొస్తోందట. నచ్చితే భావన చేసుకో. ఈ కాలంలో పెళ్లి కంపల్సరీ కాదు, కాబట్టి దిగులు పడవద్దు అని రాశాడు. ఆ ఉత్తరాలు చూసి ఏడ్చింది. తన ఏడుపు చూసి ఆ ఉత్తరాలు చదివి తల్లి తండ్రి కూడా ఏడుపు కొనసాగించారు. ఆ రాత్రి, ఒసే సీత, నువ్వు భావన చేసుకుంటావా చేసుకోవా అడిగింది తల్లి. అమ్మా, సీత భావన చేసుకోమ్మా
తండ్రి ఆర్దింపు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకిష్టం లేదని? మీకంత బరువైతే చెప్పండి, ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. సీత ఏడ్చింది. పరందామయ్య లోపలికి వెళ్ళి ఓ సీసా తెచ్చి, సీత, నువ్వు ఒప్పుకున్నావా సరి, లేకపోతే మీ అమ్మ నేను ఈ పురుగుల మందు తాగి చస్తాం. కూతురికి పెళ్లి చేయలేకపోయారన్న అపనింద కంటే చావడమే మేలు మాకు. సీత, మీ నాన్న పట్టుదల తెలుసుగా. నాకు బతుకు మీద విరక్తి పుట్టింది. అటు చూస్తే చంటి వెధవలు, ఇటు చూస్తే మునగ చెట్టులా నువ్వు. తల్లి కళ్ళంట నీళ్లు. సరిగ్గా అప్పుడు సీతకు జీవితం మీద విరక్తి పుట్టింది. అమ్మా, నా కోసం మీరెందుకమ్మా చస్తారు? నా చావేదే నేనే చస్తాను, కానివ్వండి ఏడుస్తూ చెప్పింది. అంతే, నెలకల్లా పెళ్లి సింపుల్గా జరిగిపోయింది. బంధువులు పెద్దగా రాలేదు. తాను స్నేహితురాండ్లను పిలవలేదు. శోభనం రోజు తెల్లటి పట్టు చీర, అది అక్కదే. మళ్ళీ వేలుపోసి ఎందుకు కొనాలని అదే కట్టారు. పాల గ్లాసుతో గదిలోకి వెళ్ళిన సీత భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంటూనే, ఈ చీరలో గీత ఎంత అందంగా ఉండేదనుకున్నావు? నీకా అందం రాలేదు. ఈరోజు అనుభవాన్ని ఆమెను మరవడం కష్టం అన్నాడు బావ. లోపల ఆనందంగా ఉన్న బాధను నటిస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. బావా, రేపే గర్భసంచి తీయించెయ్యి, మనకు పిల్లలు పుట్టకూడదు. ఏడుస్తూ ముందనుకున్న పాఠం చెప్పింది. సీత, నీ త్యాగం గొప్పది. మీ అక్క చాలా సంతోషపడుతుంది ఆనందంగా చెప్పాడు సుబ్బారావు. సీతకు సెకండ్ హ్యాండ్ మొగుడిపై పూర్తి విరక్తి కలిగింది ఆ క్షణంలోనే. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు మరి.